హిందూ మతమన్నా, హిందూ ఆచారాలన్నా, హిందూ దేవుళ్ళన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వైసీపీ నేతలకి ఏమాత్రం గౌరవం మర్యాద ఏమీ లేవు. ఎందుకంటే దానిలో భాగంగానే ఇవాళ వాళ్ళు చేసే వ్యవహారాలన్నింటినీ మనం చూస్తూ ఉంటాం. గత 5 ఏళ్లలో హిందూ మతం మీద, హిందూ దేవుళ్ళ మీద, పూజారుల మీద, అర్చకుల మీద జరిగినన్ని దాడులు ఈ దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరగల. ఒకటి మాత్రం చెప్తున్నాను, 13 మాసాలు అయింది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి ఒక్క దేవాలయం మీద కానీ, ఒక్క పూజారి మీద కానీ దాడి జరిగిందా అని మీకు నేను అడుగుతున్నా. ఎందుకంటే హిందూ మతం మీద, హిందూ దేవాలయాల మీద, హిందూ దేవుళ్ళ మీద మాకున్నటువంటి గౌరవం అది. ఇతర మతాలను గౌరవిస్తేనే హిందూ మతాన్ని కూడా గౌరవిస్తాం. ఆ విధంగా మేము పరిపాలన చేస్తామని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా పరిపాలన కూడా జరుగుతోంది. ఇక ఈ కరుణాకర్ రెడ్డి గారు ఇవాళ నిన్న మాట్లాడుతూ ఓబ్రాయ్ హోటల్కి ఇచ్చిన స్థలం గురించి టీటీడీలో నిన్న తీర్మానం చేసిన దాని గురించి మాట్లాడారు. అయ్యా, దీని మీద మీరు ఒకటి తెలుసుకోవాలి. ఒకటి, ఇది గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2021లో ఓబ్రాయ్ హోటల్కి 25 ఎకరాలు కేటాయించారు. అది ఎక్కడంటే మీరు అలిపిరికి చర్లంపల్లి అనే 2 ఊళ్ళ మధ్యలో, అలిపిరి నుంచి చర్లంపల్లి రోడ్డు వెళ్తూ ఉంటుందండి. రోడ్డుకి పడమర పక్క, దక్షిణం పక్క ఉంటాయి. పడమర పక్క వీళ్ళు కేటాయించారు. ఆ పడమర పక్క ఏమేమి ఉన్నాయంటే ఒక మన జూ ఉంటుంది, తర్వాత ఫారెస్ట్ ల్యాండ్, ఇటు పక్క టీటీడీ ల్యాండ్. అంటే రోడ్డుకి పడమట పక్క ఇదిగోండి, రోడ్డుకి పడమట పక్క మీకు చూపెడుతున్నాం. ఇటు పక్క అంతా టీటీడీ ల్యాండ్ ఉంటుంది, ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది. ఇక్కడ ఒకటి జూ ఉంటుంది, ఇంకేమీ ఉండవు. అక్కడ ఈ సెంటర్లో 25 ఎకరాలు ఓబ్రాయ్ హోటల్ తాజ్ గ్రూప్కి కేటాయించింది వైసీపీ ప్రభుత్వం. అప్పుడు ఈ కరుణాకర్ రెడ్డి గారు 25 ఎకరాలు ఈ ప్రైమ్ ల్యాండ్ టీటీడీ జూ పక్కనిచ్చినప్పుడు, పడమర పక్క జూ పక్కనిచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? మీరు గాడిదలు కాస్తున్నారా? ఆ రోజున మీరు ఏమన్నా బయటకు వచ్చి మాట్లాడారా? కరుణాకర్ రెడ్డి గారు మీరు ఎప్పుడు మాట్లాడరు, మీకు కావలసినవన్నీ మీరు చేసుకుంటుంటారు. ఏదన్నా ఇప్పుడు మీ ప్రభుత్వం లేకపోతే టీటీడీ మీద, హిందూ దేవుళ్ళ మీద, ఎందుకంటే ఒక సెంటిమెంట్ రగిల్చి ఒక పద్ధతి ప్రకారం హిందూ దేవుళ్ళ మీద తిరిగి ఎదురుదాడి చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో చాలా సౌమ్యంగా ఉంది, చాలా నీట్గా ప్రశాంతమైన వాతావరణంలో అన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటినీ భగ్నం చేయడానికి మీరు చేసే ప్రయత్నం తప్పితే ఇది వేరేది కాదు. ఇలాంటి ప్రయత్నాలు మీరు ముందు మానుకోవాలి అని మరొకసారి నేను తెలియజేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.